హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఒక 2 days టైం మాత్రమే ఉంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా 23rd నాడు ఉంది, మీకు తెలుసు. అండ్ ఎస్ఆర్హెచ్ టీంతోని అందరు ప్లేయర్స్ అయితే జాయిన్ అయ్యారు క్యాంప్లో. ఎస్ఆర్హెచ్ టీంలో ఆల్రెడీ ఒక 10 మంది ప్లేయర్స్ ఫస్ట్ ప్లేయింగ్ 11లో కన్ఫర్మ్. ఇంకా 2 ప్లేసెస్ మాత్రం ఫిక్స్గా ఉన్నాయి. అండ్ టీంలో ఈసారి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, మెయిన్గా ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఫస్ట్ మ్యాచ్ మీద ఎవరెంత ఇంట్రెస్ట్గా ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. అండ్ కామెంట్ చేయండి, ప్లేయింగ్ 11లో ఎవరుంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇద్దరు ఎవరైతే బాగుంటుంది, ఆర్ ఫస్ట్ మ్యాచ్లో మీరు ఎవరి ఆట కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు, ఒక్క సింగిల్ నేమ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజ్తో ఉన్నారనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కోసం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో అందరు ప్లేయర్స్ అయితే క్యాంప్తో రీచ్ అయ్యారు. అండ్ ఎస్ఆర్హెచ్ T20ని మార్చేసిందని చెప్పొచ్చు 2024లో. నిజం చెప్పాలంటే ఇంత ఆట వేరే టీమ్స్ ఆడితే విపరీతమైన ఫ్యాన్ బేస్ వచ్చేది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఫ్యాన్ బేస్ అంతలా రాదు, ఎందుకంటే మన ప్లేయర్స్ని మన వాళ్ళే ఎక్కువ సపోర్ట్ అయితే చేయరు. ఇది నేనైతే గమనించాను. ప్రతిసారి మనం పోయిన సీజన్ మొత్తం కూడా వీడియోస్ అయితే చేసాం. సో ఇంత ఎంకరేజ్మెంట్ వేరే టీమ్స్ విషయంలో అయితే అక్కడ ఫ్యాన్స్ చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఏదేమైనా చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, అది కూడా మనకు కామెంట్లో తెలుస్తూ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే T20ని ఎలా ఆడొచ్చు అనేదాన్ని కంప్లీట్గా మార్చేశారు 2024లో. ఎస్ఆర్హెచ్ని చూశాక ఇంటర్నేషనల్లో కూడా ఆ స్పీడ్ అనేది పెరిగింది, మ్యాచెస్ రన్స్ కొట్టడం అనేది. ఫస్ట్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళు 2024లో సృష్టించిన సునామీ అయితే ఒక మామూలు రేంజ్ కాదు. వీళ్ళని చూసే మిగతా బ్యాట్స్మెన్, మిగతా టీమ్స్ కూడా ఈ విధంగా ఆడొచ్చని వాళ్ళు రియలైజ్ అయ్యారు. అలాంటి స్కోర్స్ 200 అంటే చాలా అవలీలకు కొట్టేశారు. అప్పటి నుంచి మనకి ఇంటర్నేషనల్లో కూడా అదే ట్రెండ్ అయితే కొనసాగుతుంది. సో ఎస్ఆర్హెచ్కి వీళ్ళిద్దరే ఈసారి కూడా బలం, ఒక ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో సేమ్ ఫామ్లో ఉంటారు. దాదాపు 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ ఫామ్ అయితే అలానే ఉంది, అలానే 6లు కొడుతున్నాడు. ట్రావిస్ హెడ్ కూడా అంత ఫామ్తోనే వచ్చాడు. సో వీళ్ళు ఈ సీజన్లో కూడా వీళ్ళని చూడడం అత్యంత ఎక్సైటింగ్గా ఉండబోతుంది. ప్రతి మ్యాచ్ కూడా నేను పోయిన సీజన్లో అయితే అలానే చూసా. సో ఈసారి వీళ్ళ బ్యాటింగ్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అండ్ మీరు కూడా వెయిట్ చేస్తున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఒకసారి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ పట్ల అనేది నాకు తెలియడానికి నేను లైక్స్ అంటాను. సో వ్యూస్ అడగను, లైక్స్, ఎందుకంటే ఆ లైక్స్తో మనకు ఇంట్రెస్ట్ అనేది తెలిసిపోద్ది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో ఈసారి యాడ్ అయిన ఇంకొక విధ్వంసకర ప్లేయర్ ఇషాన్ కిషన్. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఇతడైతే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మీరు చూస్తే ప్రతి 4 ఇన్నింగ్స్లో కూడా ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీస్ కొట్టి డబుల్ 200 స్ట్రైక్ రేట్తో ఆడారు. సో ఆల్రెడీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉండగా ఇషాన్ కిషన్ కొన్నారు. అండ్ ఇతను కూడా ఫామ్లో ఉన్నాడు. ఇంటర్నేషనల్గా తన ఏంటో చూపించాలని ఊళ్ళూరుతున్నాడు. సో మామూలుగా 6లు అయితే కొట్టట్లేదు ఇషాన్ కిషన్. సో ఇదే ఫామ్ ఫస్ట్ మ్యాచ్తో మొదలు పెడితే అన్ని మ్యాచెస్లో ఉంటుందని మనం ఆశిద్దాం. పోయినసారే ఫైర్ ఒక రేంజ్లో ఉండే బ్యాటింగ్. సో దానికి ఇషాన్ కిషన్ తోడాడు, ఇంకా ఈసారి చెప్పలేం. సో వీళ్ళంతా ఎలా సెట్ అవుతారో అని చూడడం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫిక్సే. సో మీరు ప్లేయింగ్ 11 ప్రతిసారి అని అనుకోకండి, ఇది ఒక ఎస్ఆర్హెచ్ అనాలిసిస్ వీడియోలా కూడా ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా యోయో టెస్ట్ పాస్ అయ్యాడు, ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడు, బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అండ్ ఇతడు కూడా 6లు కొట్టగలడు. సో ఈసారి ఎస్ఆర్హెచ్ టీం ప్రత్యేకత ఏంటంటే అందరు కూడా 6 కొట్టే ఎబిలిటీ ఉన్నటువంటి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో 10 మంది అయితే టీంలో ఆల్రెడీ ఫిక్స్, అదే ఇప్పుడు మనం చూసేది. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఫెంటాస్టిక్ హిట్టర్, బ్యాట్స్మెన్, బౌలర్. సో టీంకు తను 100% ఇస్తాడు, ప్రతి డిపార్ట్మెంట్లో ఇస్తాడు. అదే ఇతడి యొక్క అడ్వాంటేజ్. అందుకే ఇతడు ఇంటర్నేషనల్గా చాలా త్వరగా సెలెక్ట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి. అండ్ నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్. సో క్లాసెన్ అంటేనే ఒక విధ్వంసం, ఇతను స్పిన్నర్లను అమోఘంగా ఆడతాడు. అందుకోసం ఇతనికి అంత ధర వచ్చింది, 23 కోట్లు పెట్టారు. స్పిన్ ఆడడంలో ఎక్స్పర్ట్, ఫాస్ట్ బౌలింగ్, పుల్ షాట్స్ అండ్ డ్రైవ్స్ ప్రతి ఒక్కటి ఆడగలడు హెన్రిచ్ క్లాసెన్. సో ఇలాంటి ప్లేయర్ కోసం హైయెస్ట్ అమౌంట్ అయితే పెట్టారు. ఈసారి ఇతని ప్లేస్ కూడా ఫిక్స్. ఈ 5 ప్లేయర్స్కి బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఇదే రేంజ్లో, అంటే ఈ ఆర్డర్లోనే ఉంటుంది. అండ్ వీళ్ళందరూ ఫైర్ పవర్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్. సో ఇది ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్ కాబోతుంది. సరే వీళ్ళు దాదాపు ఒక 10 ఓవర్స్లోనే ఇందులో కనీసం ఈ 5గురిలో 3 ఆడినా కూడా 140, 150కి స్కోర్ వెళ్ళిపోతుంది. అదే ఎస్ఆర్హెచ్ యొక్క స్పెషాలిటీ. మొదటి 10 ఓవర్లో ఫాస్ట్గా ఆడి ఆ తర్వాత 10 ఓవర్లు నిలదొక్కుని ఆడినా కూడా స్కోర్ 200 దాటిపోతుంటుంది. సో ఈసారి 300 కోసం అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో చూడాల్సి అయితే ఉంది వీళ్ళంతా ఎలా ఆడతారు అనేది. నెంబర్ 6లో అభినవ్ మనోహర్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అభినవ్ మనోహర్ కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు 2 జరిగాయి, 2ట్లో అంతలా ఆడలేదు. కాకుంటే ఒక ఇన్నింగ్స్ అయితే బాగా ఆడాడు, 6లు కొట్టగలడు. కానీ కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పి ఒక నేమ్ అయితే ఉంది, అందుకోసం ఇతడు డెఫినెట్గా ఉంటాడు. సో ఏమైనా వికెట్లు పడ్డా కూడా చూసుకొని ఆడడానికి అనువై ప్లేయర్ అయితే ఉంటాడు. ఇతడి ప్లేస్ కూడా కన్ఫర్మ్.
అండ్ నెంబర్ 7 అంటే ఇప్పుడు నెంబర్ 8లో ఒక బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ వియాన్ ముల్లర్ ఆర్ ఇంకొక విదేశీ ప్లేయర్ వస్తాడు. దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంది, అది చూద్దాం. 7th ప్యాట్ కమిన్స్ ప్లేస్ అంటే ఇతడు క్యాప్టెన్. మెయిన్గా ఇతడు ఎలా ఆడినా కూడా ఇతడు టీంలో ఉంటేనే ఒక ధైర్యం. సో పోయినసారి మనం చూసాం 250 కొట్టినా కూడా మన బౌలింగ్ వీక్ ఉంది. ప్రత్యర్థి విరిచిపడి బ్యాటింగ్ చేసే టైంలో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా టీంని అయితే నడిపించాడు. చాలా కూల్గా టెన్షన్ పడకుండా కొన్ని మ్యాచ్లు అయితే గెలిపించాడు. సో 7th మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేమ్ కూడా కన్ఫర్మే. నెంబర్ 8 మహమ్మద్ షమి. సో ఈసారి కొన్న ప్రైమ్ బౌలర్ అన్యాశలు ఇతని మీదనే. ఇద్దరు మంచి లెజెండ్ లాంటి ప్లేయర్లను విడిచిపెట్టి మరి ఒక ఇద్దరిని కొన్నారు. అందులో ఒకరు మహమ్మద్ షమి. సో ఇతని ప్లేస్ పక్కా ఉంటుంది. అండ్ ఈసారి ఇతడి బౌలింగ్ మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ హర్షల్ పటేల్ కూడా భువనేష్ అండ్ నటరాయన్ విడిచిపెట్టి మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ని కొన్నారు. హర్షల్ పటేల్ అయితే ప్రాక్టీస్ మ్యాచ్లో కాస్త డిసప్పాయింట్ చేసినా కూడా వెరైటీ బౌలర్. అండ్ మ్యాచ్ టెన్స్ సిచ్యువేషన్లో మాత్రం డెఫినెట్గా తనేంటో చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ 9 మంది నేమ్ అయితే పక్కా ఉంటారు. అండ్ ఇంకొక ప్లేయర్ నెంబర్ 10 రాహుల్ చహార్, స్పిన్నర్. ఎస్ఆర్హెచ్ టీంకి ఎప్పుడైనా కూడా స్పిన్ అనేది చాలా చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈసారి రాహుల్ చహార్ని కొన్నారు. సో ప్రాక్టీస్ మ్యాచ్లో బాగానే వేశాడు, అంత బాగాలేదు, కాకపోతే ఒక స్పిన్నర్గా అయితే తన్ని తీసుకోవచ్చు. సో ఈ 10 మంది నేమ్స్ ఫస్ట్ మ్యాచ్లో ఫిక్స్. మొత్తం 11 మంది, ఇంకొక ఇంపాక్ట్ కలిపి 12 మంది ఉండాల్సింది. సో ఇంకొక ప్లేస్ ఎవరిదంటే వియాన్ ముల్లర్, కమిందు మెండిస్ ఆర్ ఆడన్ జంపా. సో ఈ ముగ్గురు విదేశీ ప్లేయర్స్లో ఒక విదేశీ ప్లేయర్కి అయితే ఛాన్స్ ఉంది. సో ఎవరిని సెలెక్ట్ చేస్తారు, అది స్పిన్ పిచ్చా ఫాస్ట్ పిచ్చా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. రాహుల్ చహార్ ఉండగా ఆడన్ జంపాను ఆడించడం అంటే అది మంచి స్పిన్ వికెట్ అయితేనే సాధ్యం. కాబట్టి ఆడన్ జంపా డిసడ్వాంటేజ్ ఇదే. రాహుల్ చహార్ అండ్ ఆడన్ జంపా ఇద్దరు కూడా లెగ్ స్పిన్నర్లే. సో ఒకవేళ రాహుల్ చహార్ని తీసుకుంటే ఆడన్ జంపాని తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎస్ఆర్హెచ్ స్పిన్కి అంత వాల్యూ ఇవ్వట్లేదు చాలా రోజులుగా. సో నెక్స్ట్ కమిందు మెండిస్ స్పిన్ వేయగలడు, బ్యాటింగ్లో కూడా అదరగొట్టాడు ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో. సో ఇతడికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు డానియల్ వెటర్ ఎలా ఆలోచిస్తాడు అండ్ ఎవరికి చోటిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. వియాన్ ముల్లర్ ఇంకొక విదేశీ ప్లేయర్. ఇతడు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు, కాకపోతే ప్రాపర్ బ్యాట్స్మెన్ ఓడిపోయే మ్యాచ్లని కూడా గెలిపిస్తూ ఉంటాడు. సో ఈ ముగ్గురిట్లో ఒక్కరికి మాత్రమే ఛాన్స్. ఆ 11వ ప్లేయర్ ఎవరో అనేది మీరు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక ప్లేస్ ఇండియన్ ప్లేయర్ది అయితే ఉంటుంది. అది బ్యాట్స్మెనా బౌలరా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. ఒకటైతే అనికేత్ వర్మ. సో ఇతడు ఇంపాక్ట్ ప్లేయర్గా ఈసారి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 6 హిట్టింగ్ పవర్ మనం చూసాం, ఎక్కడెక్కడో బాల్స్ పడుతున్నాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ ఆల్రెడీ ఫైర్ పవర్ మీద ఉన్న ఎస్ఆర్హెచ్కి ఇతన్ని అనూహ్యంగా ఏదైనా డౌన్లో పంపించి బిగ్ హిట్టింగ్ చేయమంటే చాలా సూపర్గా చేసేలా కనిపిస్తున్నాడు. బిగ్ హిటర్ అంటేనే ఏ పొజిషన్లైనా ఆడేస్తాడు. కాబట్టి అనికేత్ వర్మకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సచిన్ బేబీకి కాస్త తక్కువ ఛాన్స్ అని చెప్పొచ్చు ఆ ఇంకో ప్లేస్లో. అండ్ అథర్వ టైడేకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం అథర్వ టైడే టెక్నికల్గా నిలకడగా ఆడుతున్నాడు. సో అథర్వ టైడేకి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ ఇంకా మనం చూసినట్లయితే జయదేవ్ ఉనాడ్కడ్, సిమర్జీత్ సింగ్ అండ్ జీషాన్ అన్సారీ లాంటి చాలామంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. మెయిన్గా జీషాన్ అన్సారీ కూడా మంచి ప్లేయర్ అని టాక్ ఉంది. కానీ రాహుల్ చహార్, ఆడన్ జంపా ఉండగా జీషాన్ అన్సారీకి ప్లేస్ వస్తుందా చూడడం అయితే చాలా ఇంట్రెస్టింగ్. రాహుల్ చహార్ కంటే జీషాన్ అన్సారీ ప్రాక్టీస్లో చాలా బాగా బౌలింగ్ అయితే వేశాడు. సో మన మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక ఈ కోచ్ అబ్జర్వేషన్ డానియల్ వెటోరీ టాలెంట్ ఉంటే అయితే ఖచ్చితంగా ఆడిస్తాడు. సో ఓవరాల్గా 10 ప్లేయర్స్ అయితే ఫిక్స్. అండ్ 11, 12, 11th ప్లేస్ కోసం ముగ్గురు, 12th ప్లేస్ కోసం దాదాపుగా ఇంకొక 4-5 అయితే పోటీ పడుతున్నారు. సో ఓవరాల్గా టీం కన్ఫర్మ్ ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. 10 మంది అయితే కన్ఫర్మ్. ఇద్దరి కోసం అయితే పోటీ జరుగుతుంది ఫ్రెండ్స్.